ఎన్టీఆర్ 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 జోహార్ జోహార్ 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 ఎన్టీఆర్ దత్తశ్రేణి గారు జోహార్ జోహార్ ఎన్టీఆర్ 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 దత్తశ్రేణి గారు
इंडिया जोहर 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 इंडिया जोहर 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 इंडिया जोहर 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 इंडिया जोहर 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 इंडिया जोहर బాబు వెనక్కి అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుల వెలుగు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. ఆయన ఈ లోకాన్ని విడిచి 29 సంవత్సరాల క్రితం వెళ్ళిన ఈనాటికి తరగని ప్రజాదరణ ఆయన సొంతం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి ఆద్యులు, అదేవిధంగా అభివృద్ధికి చిరునామాగా, ముఖ్యంగా ఆనాటి ఇందిరాగాంధీకి నిరంకుశ విధానాలకి ప్రతిపక్షాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఒక ఛత్రం కిందకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాడు పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనే నినాదంతో 9 నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు ఒక స్వచ్ఛమైన పరిపాలనని, అవినీతి రహిత పరిపాలనని అందించడమే కాకుండా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు ఏ ముహూర్తాన్ని స్థాపించారో ఆనాటి నుంచి 1982 నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొనసాగుతూ ఈనాడు కూడా జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తూ ఉంది. ముఖ్యంగా వాజ్పేయి గారి హయాంలో ఎన్డీఏ ఏర్పాటు కానీ, ఈరోజు నరేంద్ర మోడీ గారి హయాంలో ఎన్డీఏ ఏర్పాటులో కానీ, అంతకుముందు
ఐకే గుజరాల్ కానీ ఇటువంటి వ్యక్తుల్ని ప్రధానమంత్రులు చేయడంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర, అంటే తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించే పాత్ర ఆనాడు నందమూరి తారక రామారావు గారితో మొదలైందనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావునికి ఇవాళ అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు వారికి నివాళులు అర్పించుకుంటూ వారి స్ఫూర్తిగా ముందుకు సాగాలి, వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ కూటమి పనిచేయాలనే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు.